జగన్ తీరుపై కూటమి నేతలు మండిపడ్డారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అవినీతి దౌర్జన్యాలు ఎలా సాగాయో ప్రజలందరికీ తెలుసన్నారు. జగన్ కు కేసుల భయం పట్టుకుందన్నారు. అందుకే పరామర్శల పేరుతో రాజకీయాలు చేయడం జగన్ కు అలవాటుగా మారిందని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాటి మీద మేము ఎక్కువగా దృష్టి పెట్టాం. మాకు ఎదురుగా ఉన్నవి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏదో సవాలు ఇస్తే సవాలు తీసుకోవడానికి అది కాదు. మాకు ఎదురుగా ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి జవాబుదారీతనంగా మేము ఉన్నాము. ఓట్లేసి గెలిపించి 164 సీట్లు ఇచ్చారు ఎన్డీఏ కూటమికి. ఇలా మాట్లాడి ఇలా చేసినందుకే 11 సీట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి రావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. అది అక్కడ ఆ విషయం ఏంటంటే అతని తాలూకా బాలతను అక్కడ బయటపడుతుంది అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు. ఏ విధంగా చేశారు రాష్ట్రంలో? ఒక పక్క దౌర్జన్యాలు, ఇంకొక పక్క అవినీతి. అవినీతి అందరితో అయిపోలేదు. ఇప్పుడు లిక్కర్లో ఒకటే జరిగింది. నేను మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి చాలా లెటర్లు రాశాం. మళ్ళీ విన్నవించుకుంటున్నా, మీరు 1924లో రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క అవినీతి గురించి కూడా ఎంక్వైరీ చేసి ఒకవేళ రాష్ట్రానికి సరైన పోలీస్ సిబ్బంది లేకుండా బిజీగా ఉంటే మీరు కేంద్రాన్ని కోరండి, సిబిఐని కోరండి, ఈడీని కోరండి. మేము వస్తాం, కూటమి తరఫున అందరం వెళ్దాం. ఈ దేశ హోంశాఖ మంత్రుల్ని, ప్రధానమంత్రిని అడిగి రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కూడా ఎంక్వైరీ చేయాలి. వింత పోగొడుతూ పోతున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఈ మద్యం కేసులు చూస్తూ ఉంటే మొత్తం అన్ని వేళ్లు కూడా ఫైనల్గా జగన్ వైపు చూపిస్తూ ఉన్నాయి. ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం. ఒక రోజా, 2 రోజుల, వారవా, 10 రోజుల తప్ప 100% జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మద్యం కుంభకోణంలో ఆయన కూడా ప్రధాన ముద్దాయి, ప్రధాన దోషి అని తేలడం కూడా 100% కన్ఫర్మ్ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అరెస్ట్ చేస్తారని భయపడి జనంలోకి వచ్చి రెచ్చగొట్టి మాట్లాడి హెలికాప్టర్లో రావడం, జనాలందరినీ కూడా ఏదో జనాలు రాకపోయినా వచ్చినట్లు కూడా సృష్టిస్తున్నారు. మరి ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి వద్దు అని చెంపదెబ్బ కొట్టే 11 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ 2029లో ఆ 11 కూడా రావు, 0 వస్తుందని విషయం మీరు గుర్తించాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నా. మళ్ళీ మేము వస్తున్నాం, మళ్ళీ ఖబర్దార్ మేము చూసుకుంటామని ప్రతి ఒక్క చిన్నోడి నుంచి పెద్దోడి దాకా వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడడం అది కరెక్ట్ కాదయ్యా. పర్మనెంట్గా మా తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గానే ఉంటారని ప్రత్యేకంగా ఈ పాపంపేట సాక్షి